హాయ్ అందరికీ, ఈరోజు టమాటో కూర ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇది చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నేను ఒక కడాయి తీసుకున్నాను. అది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇక్కడ ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ పడుతుంది. అది వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, అలాగే పచ్చెనగపప్పు, సన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయలను ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ 2 ఆనియన్స్ పెద్దవి తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకొని ఆనియన్స్ అనేది కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోండి, త్వరగా ఫ్రై అవుతుంది. కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఈ కర్రీకి పచ్చెనగపప్పు వల్ల టేస్ట్ బాగుంటుంది, అందుకే వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు వేసి ఈ విధంగా కలుపుకోవాలి. టమోటా అనేది సన్నగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 6 టమోటాలను తీసుకున్నాను, మీడియం సైజువి. ఈ విధంగా మొత్తం కలిసే మాదిరి కలుపుకోవాలి. ఇందులో వాటర్ వేయకూడదు. 3 పచ్చిమిర్చిని వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అందులో వచ్చే వాటరే సరిపోతుంది, అసలు వేయకూడదు. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, 1 స్పూన్ సరిపోతుంది. ఇక్కడ మూత క్లోజ్ చేసుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇక్కడ కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాలు ఉడకనివ్వాలి. అందులో వాటర్ అనేది తగ్గిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే అడుగు అంటుతుంది. ఈ చట్నీ రైస్కి, చపాతీకి చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక చిటికెడు మెంతి పొడి తీసుకున్నాను, దానివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది మెంతి పొడి వేయడం వల్ల. ఈ విధంగా వాటర్ అనేది పూర్తిగా ఆవిరైపోయే వరకు ఫ్రై చేసుకోవాలి టమోటాను. ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్గా వచ్చే వరకు టమోటాను బాగా ఉడకనివ్వాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి వేసుకున్నాను, మీకు కావాలంటే కారం వేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి.